హాయ్ హలో నమస్తే. ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ. 2017 సియాజ్ కారు, మారుతి సుజుకి సియాజ్ లవర్స్కి బంపర్ టు బంపర్ ఒరిజినల్. హెడ్ లైట్ కార్ నుంచి కూడా కారు కొన్నప్పుడు వచ్చిందే. దీని గ్లాసెస్ అన్నీ కూడా కారు కొన్నప్పుడు వచ్చినాయి. సో అన్న వాళ్ళు సెంటినరీ కాలనీ రోడ్డు మన కమాన్పూర్ నుంచి మైదంబండ నుంచి వచ్చిండు. సర్పంచ్ సాబ్ మొత్తం టీం తీసుకొని వచ్చిండు. కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ ఉన్నాయంట మండలానికి. సో అన్న ఈ బండి సింగిల్ పేమెంట్ ఇచ్చిండు, అంటే వచ్చిండు, ట్రైన్ దిగిండు, బస్ మన తెలంగాణ చక్కగా వచ్చిపోయిండు. బండికి మొత్తం పేమెంట్ కట్టి తీసుకొని పోతున్నాడు. బస్ మధ్యలో పెట్టే ఇటాడు కొత్తగా పెట్టకుండా. సో బండి అయితే ఎక్సలెంట్ ఉంది. సో మొత్తం 7 వచ్చారు. మీరు కూడా ఢిల్లీకి వచ్చి బై రోడ్ ఉండబోతే బెస్ట్ అండి. 1300 కిలోమీటర్లు. మనం తెలంగాణ నుంచి తిరుపతికి పోయి రిటర్న్ వస్తే ఎంత దూరమో అంతే దూరం. మళ్ళీ మనకు అందులో ఎక్సలెంట్ ఎక్స్ప్రెస్ వే రోడ్డు ఉంటాయి. ఇవాళ పాన్ ఇండియా ఆన్ రైడ్ అయింది. బైపాస్లో ఎక్కడ పోలీస్ ఆపే సిచ్యువేషన్ లేదు. సో చూడండి. సో అందుకే మీరు వచ్చి కొనుక్కుంటే బెస్ట్. కళ్ళతో చూసుకుంటారు, కాగితాలు గీతాలన్నీ ఇక్కడే ఉంటే పని అయిపోతుంది. ఒరిజినల్ ఫెండర్, ఒరిజినల్ డోర్, ఒరిజినల్ వెనకాల డోరు, క్వార్టర్ ప్యానల్ కూడా మీకు ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. సో రూఫ్ కూడా ఒరిజినల్, అది ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. గ్లాస్కు డిఫాగర్ ఉంది. బండికి మీకు సియాజ్ కాబట్టి భూమికి తక్కువ, కింది కానీ మైలేజ్ ఎక్కువ వస్తుంది. సియాజ్లో ఉండే ప్రత్యేకత అది. ఇది చాక్లెట్ బ్రౌన్ కలర్. సో ఏ గ్లాస్ మారలే కాబట్టి మీకు కంప్లీట్ ఒరిజినల్. అది 25+ మైలేజ్ వస్తుంది ఈజీగా. సో మొదలు ఇంజన్ చూద్దాం ఒకసారి. ఇది సీట్ హైట్ అడ్జస్టర్, ఇది సీటు వెనుకకు ముందట అనుకునేది. ఇవి పవర్ విండోస్, లాక్ అండ్ లాక్, చైల్డ్ లాక్, ఇది ఎలక్ట్రానిక్ వ్యూ అడ్జస్టరు. సో చూసుకోండి, బండికి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో చాలా అడ్వాన్స్లు వచ్చినాయి మార్నింగ్ నుంచి కూడా. సో బండ్లు అయితే మనం ఇక 2-3 నెలలు ఢిల్లీలో లేము కాబట్టి అయినా సూపర్ బండ్లు. క్రేటాలు 3 ఉన్నాయండి మన కాడ. క్రేటాలు 3 ఉన్నాయి. ఇంకో 2 ఇమీడియట్గా పర్చేజ్ చేస్తున్నాం. క్రేటాలు కూడా ఒక ఊపు చేస్తాం. మనం మంచిర్యాల వచ్చింది కూడా సార్ అవసరం అయితే అది కూడా మీకు ఎవరికైనా కావాలంటే చేపిస్తా. SX ఆప్షనల్, అది కాకపోతే ఆటోమేటిక్ కావాలి సార్కు. మీ దగ్గర ఉన్న తెలంగాణలో ఆటోమేటిక్ ఉంటే ఎక్స్చేంజ్ చేసుకుంటాం. ఇది ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. నిన్న బెలోనలా ఒక ఆడగిడ క్రాక్ ఉందంట. క్రాక్ కాండది, ఇది ఒరిజినల్ పట్టీలు ఉంటాయి అన్నట్టు. క్రాక్ ఉంటే మేము ఫస్ట్ షోరూంలో ట్రాక్ తీసుకొనే క్రాక్ అనేది ఐడెంటిఫై చేస్తాం. ఇది చేసిస్ నంబర్. సో బానెట్ ఎక్కడ చేంజ్ కాలే, ఇది చూసుకోండి. ఫస్ట్ బానెట్కు పాన పెట్టినప్పుడు ఇక్కడ గీత పడుతుందండి మీకు. సో ఇక్కడ గీత పడుతుంది, ప్లస్ ఈ అతుకు పోతుంది, అతుకు పోయి మళ్ళీ అతకాల్సి వస్తుంది. సో అందుకోసం బానెట్ చేంజ్ కాలే. నాన్ యాక్సిడెంటల్ ఇక్కడ కన్ఫర్మ్ అవుతుంది. ఈ స్టిక్కర్ ఉంటుంది, మళ్ళీ మనకి ఇక్కడ ఒక చిన్నగా బార్డర్ వస్తుంది. ఈ బార్డర్ కూడా మనం చూసుకోవాలి. సో అక్కడ కన్ఫర్మేషన్ అవుతుంది మనకు. ఎడం వైపు కూడా అప్రాన్ కూడా మీకు అంతా ఒరిజినల్ పేస్ట్ కూడా మీకు ఎక్కడ కూడా నాన్ యాక్సిడెంటల్ ఉన్నది. బండి కూడా మీకు మంచి కండిషన్ ఉన్నది. సియాజ్ అంటేనే ప్రొజెక్టర్ లైట్స్ వస్తాయి. సో బానెట్ పట్టి ఒరిజినల్ అది. మళ్ళీ హెడ్కి కూడా స్టిక్కర్స్ అవి కూడా బోలే. సో మ్యాస్టీస్ మారుతి షోరూమ్ నుంచి వచ్చినట్టే. ఫోర్డ్కి ఏమో స్టిక్కర్స్ అన్నీ అంతే బలంగా ఉంటాయి షాకర్స్ కాన్ నుంచి. ఎందుకంటే వాళ్ళు బలంగా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కూడా ఫోర్డ్లో అట్లా మెయింటైన్ చేసుకుంటారు. సో చూడండి, ఎక్సలెంట్ కార్ ఇది అనా. సో బండి అయితే మీకు ఇంజన్ పరంగా చూసుకున్నాం. సియాజు ఖచ్చితంగా 25 మైలేజ్ వస్తుంది. ఎందుకంటే భూమికి కిందికి ఉన్నది ఏ కార్ అయినా మైలేజ్ ఎక్కువ వస్తుంది. భూమికి హైట్ ఉన్న వెడ్త్ ఎక్కువ ఉన్న కార్ అయితే మీకు ఎక్కువ వస్తుంది. సో ఇన్నోవా పొడవులో ఎంత ఉంటుందో సియాజు అంతే ఉంటుంది. ఇది హోండా సిటీకి ఇంకా 2-3 కార్లకు, స్కోడా ర్యాపిడ్కు, సూపర్లకు దాంతో ఈక్వల్ కోసం వీళ్ళు సకల ప్రయత్నాలు చేశారు, కానీ వాళ్ళని రీచ్ అవ్వడం వీళ్ళతో కాదు. సో చూడండి, ఇంజన్ నంబర్ కింద ఉంటుంది, చాసిస్ నెంబర్ ఉంటుంది. నేను కన్ఫ్యూజ్ అయినా. ఈడ కూడా ఎక్కడ మీకు డోర్లు కూడా ఓపెన్ చేయలేదు, సీల్డ్ ఉన్నాయి. ఈడ కూడా మీకు తెలుస్తుంది కదా కార్నర్. సో మీకు ఇంటీరియర్ సాలిడ్ ఉంది, ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. స్టీరింగ్లో ఎయిర్ బ్యాగ్ ఉంది, స్టీరింగ్లో కంట్రోల్ ఉంది, టేప్ రికార్డర్ VDI ప్లస్ టేప్ రికార్డర్ ఇది. సో ఇది కూడా చూసుకోండి, ఆటో ప్యానల్ AC. సో బండి అయితే ఇప్పటికిప్పుడు ఎటువంటి వర్కింగ్ లేదు. తాళం ఈ బండి తీసుకుపోయి సన్ రూఫ్ వేసుకురా బండి. మరి మన ఇద్దరే పోదామా? మరి ఇంకో బండి వచ్చేది ఉంది, 2 బండ్లు వచ్చేది. సో బండి అయితే సూపర్ కండిషన్ ఉంది.
సో బండి ఎట్లా చూసినా కూడా 91,000 సర్వీస్ రికార్డ్ ఉంది, పిన్ టు పిన్ ఒరిజినల్ ఉంది, చాలా పర్ఫెక్ట్ ఉంది బండి అయితే. ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ ఉంది, ఎక్కడ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కారు కొన్న కార్ నుంచి పిన్ టు పిన్ బుక్ ఉంది, ఇంజన్ నుంచి సైలెంట్ ఉంది. బండి అయితే స్టార్ట్ అయింది ఆల్రెడీ. సో బండి అయితే సూపర్. మీరు ఆలోచించుకోండి, సియాజ్ 1 అంటే మనకు సేమ్ డిజైర్ ఇంజన్లు అన్నీ ఒక్కలాగా ఉంటాయి. దీనిలో అదే 3.5 లీటర్ల ఆయిల్. కర్ణ ఒక 10 నిమిషాలు లంచ్ చేస్తుండే అతను, ఓకేనా? సరే ఓకే. గీ బాసరాయ్ గారితో మాట్లాడినావా? ఒక్క నిమిషం, నంబర్ నీకు ఫార్వర్డ్ పెడుతున్నా. నంబర్ రాసుకో, నేను పెడుతున్నా. 970 99998. వచ్చినాయా? 10 వచ్చినాయా? టక్కన ఫోన్ చేసి సార్కి ఫోన్ చేసి టియాగో ఇట్లా సరే అని చెప్పి మాట్లాడి క్లియర్ చేసి, ఓకే? ఆయన లంచ్ చేస్తాను, 2 minutes అయిపోతుంది. సో బండి అయితే ఇది ఏ రకంగా చూసినా సూపర్ ఉందండి బండి. సో కార్ అయితే చాలా పర్ఫెక్ట్ ఉందండి, ఎక్కడ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. బండి చాలా చేసే ఉంది. సో ఆలోచించండి. సిద్దిపేటలో కూడా ఇప్పుడు మనకు 2 టియాగోలు ఉన్నాయి, మంచి తక్కువ ధరలు ఇస్తామండి అవి మార్కెట్తో పోలిస్తే. ఎందుకంటే మా నేచర్ మీకు తెలుసు, ఖచ్చితంగా మీకేదో కారు వ్యవహారం చేయాలి, మీరు బాగుండాలి, మనం బాగుండాలి, వాళ్ళు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి కాదు. వాట్ ఈజ్ ద మార్కెట్? రేపటికి మనం ఎట్లుంటాం ఉంటే మనం కారు కొన్నాం, సేఫ్టీ ఎట్లా, అది డీజిలా పెట్రోలా, మైలేజ్ ఎట్లా, పెట్రోల్ పోతే ఎట్లా, డీజిల్ పోతాం. మేము హోండా సిటీ ఇప్పటివరకు పెట్టలే అండి, మేము వెర్నా ఎస్ఎక్స్ ప్లస్ అవి ఇప్పటివరకు పెట్టలే. ఎందుకంటే ఢిల్లీలో మనం కొన్నప్పుడు సేమ్ మీకు కాస్ట్ వచ్చేసి చాలా టూ మచ్ అవుతుంది అన్నట్టు. దగ్గర 160,000 నుంచి 180,000 ట్యాక్స్ వస్తుంది. సో ట్యాక్స్ ఎంత వస్తుంది అనేది మేము గమనిస్తాం. ఇప్పుడు ఈ బండి VDI ప్లస్ 55,000 ట్యాక్స్ వస్తుంది, ఎక్కడ ఏ జిల్లా అయినా పర్లేదు మీకు. సో 55, అదే ZDI ప్లస్ అయితే డైరెక్ట్గా 1,20,000 వస్తుంది 17 మోడల్కు. మోడల్ బట్టి ట్యాక్స్ అనేది డిసైడ్ చేస్తారు వాళ్ళు. మళ్ళీ అక్కడ తెలంగాణలో ప్రభుత్వం అతలాకుతలం ఉంది. మీకు ఈ వీడియోలో మీకు ఇష్యూ అవసరం లేదు, సారీ. ఇది ఏం జరుగుతుందంటే, అసలు పొన్నం ప్రభాకర్ సార్ మీద చాలా అలిగేషన్ వచ్చినాయి. ఆయన శ్రావణ మాసం ఓన్లీ శ్రావణం అంటే అమ్మవారి దాన ఒక డ్రెస్ కోడ్ వేసుకొని దీక్ష పడుతున్నాడు, వెజ్. పొరపాటు చేయట్లేదు ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ తరఫు నుంచి. MVIలు క్రైమ్ చేయనికి కుదరదు. మనకు దీన్ని ట్యాక్స్ వేసి ఇచ్చిన తర్వాత మీ సేవలో ఒక బార్ కోడ్ జనరేట్ అయితే దానికే పైసలు కొట్టుడు. సో అట్లాంటి ఆప్షన్ వచ్చింది. బ్యాంకు డీడీదే గీడిదే వాడిగో ఈడిగో పైసలు వేస్ట్ చేసి లేదు సిస్టమ్. ఏ బండి ఇది? ఈ బండి వేసుకపోతారా? ఈ బండి వీడియో కాలే, ఇంకా వీడియో కాలే. సో అట్లా పొన్నం ప్రభాకర్ ఏం చేసిందంటే, ఆన్లైన్ ట్యాక్స్ జనరేటర్ తప్పు జరగద్దు. మా పొన్నం సందీప్ అన్న కూడా, అంటే వాళ్ళంతా కూడా తప్పు మిస్టేక్ జరగకుండా చేస్తున్నారు కాబట్టి. సో ఒక్క గవర్నమెంట్లో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పర్ఫెక్ట్ ఉంది. ఇలా మన పరకాల అసలు ధర్మారెడ్డి సార్ పేరే లేదు ఆయన TRS నుంచి. సో వీళ్ళు ఏంటంటే 4,000 పింఛన్ ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తాం అని 200-400 హామీలు ఇచ్చారు కాబట్టి అక్కడ కొద్దిగా ఓటు పడ్డది. అయితే ఈ క్రైమ్ ఇక్కడ స్టోరీలా ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో క్రైమే లేదు. సో ఖచ్చితంగా ట్యాక్స్ పేయాల్సి వస్తుంది. అదొకటి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. రైట్ సైడ్ కూడా, లెఫ్ట్ సైడ్ కూడా పోలీసులో కూడా పోస్టింగ్లు చెప్పినట్టు చేసి లేదు. ఆయన రేవంత్ రెడ్డి సారు వెరీ హానబుల్ ఉన్నాడు. సో గవర్నమెంట్ ఎప్పుడు ఏమవుతుందో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. లెఫ్ట్ చూసుకోండి క్వార్టర్ ప్యానల్ పంచెస్ కూడా, రైట్ చూసుకోండి క్వార్టర్ ప్యానల్ పంచెస్ కూడా, కింద కూడా చూసుకోండి పంచెస్ కూడా, ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. అయితే దేవదేవుడు ప్రకృతే అభివృద్ధి చెందిన మనం చెందలే అభివృద్ధి, ప్రకృతి అభివృద్ధి చెందించింది మనల్ని. ఎట్లా అంటే మొబైల్ గెంజ్ అని కొంతమంది, గే అంటే అటు ఇటు కాని వాళ్ళు, గెంజ్ అంటే వాళ్ళకంటే ఫాస్ట్ ఉండేటోళ్ళు. సో ఈ గెంజ్ అనేటోళ్ళు ఏంటంటే కొన్ని ప్రశ్నలు వేసి, ఇప్పుడు కేసీఆర్ వచ్చిండు, కెమెరాలు పెట్టిండు, రోడ్లు వేసిండు, వాటిని అయితే చెరపలేం కదా, ఉచిత విద్యుత్ చేసిండు, అది చేసి చెరపలేం కదా. సో కొన్ని చేసిండు కాబట్టి వీళ్ళకు క్రైమ్ చేయడానికి లేదు. గవర్నమెంటు ఓవలకు కూడా ఏమి ఇయ్యలే చూసుకోండి. సో అందుకోసం వీళ్ళు క్రైమ్ అనేది చెయ్యరు. ఇక 2 సంవత్సరాలు అయిపోయేదాకా జీరో క్రైమ్ ఉంటుంది. ఎందుకంటే ఎవరు క్రైమ్ చేసినా 2 నిమిషాల కెమెరాలు వస్తారు. సో చూడండి, సో కెమెరా అనేది అంత పవర్ఫుల్ అయిపోయింది ఇప్పుడు. గూగుల్ కూడా జెమినై, ChatGPT ఈ 4 మీద దేశం నడుస్తుంది, ప్రపంచం నడుస్తుంది. సో దానికోసమని ట్యాక్సీలో క్రైమ్ చేయడం జరగదు. నేను ఎట్లా ఆలోచిస్తుంటే, ఖచ్చితంగా డీజిల్ మైలేజ్ రావాలి, ఫ్యామిలీ సేఫ్టీ ఉండాలి, మంచి లుక్ ఉండాలి కారు.
ఇవన్నిటిని జోడించి నేను కార్ ఏదైనా తీసుకొస్తాను. మీరు చూడండి, ప్రీవియస్ మన 10 కారు చూడండి. మహబూబ్ నగర్ నుంచి ఒకసారి 3 లక్షలు కొట్టిండు, తిరుపతి నుంచి ఒకసారి 3 లక్షలు కొట్టిండు, నిన్న కరీంనగర్ నుంచి ఇంకొక ఆయన క్రెటాకి 4 లక్షలు కొట్టిండు. అడ్వాన్సులు అయితే ఇక లెక్కలేని అడ్వాన్సులు ఉన్నాయి. ఎన్ని అడ్వాన్సులు ఉన్నాయో వాళ్ళ ఫోన్ కూడా మేము ఎత్తని పరిస్థితి ఉంది. గన్నిగానే అడ్వాన్స్ ఉన్నాయి, అంటే ప్రామిస్ చెప్తున్నాం. సో ఫోన్లు అయితే పొద్దుడుస్తుంది, ఎత్తని ఫోన్లే చాలా ఉన్నాయి. సో అంతా హానబుల్గా వెళ్తున్నాం. ప్రకృతి అంటే ఆ యమలాడ రాజన్న, నిన్న ఒక అమ్మాయి దొరికింది, ఎవరో మాధురి రాథోడని, వాళ్ళు ఆల్మొగలు ఉండగా ఈ అమ్మాయి జరిగిందని దొరికింది. సో వేములవాడ చేసేది కాకుండా వేరే ఎక్కడ చేస్తే బాగుండు. సో తప్పు ఎవరు చేసినా కూడా అట్లాంటిది ఎదుర్కొంటాం. నిజాయితీగా నిబద్ధతగా అమ్మాయి మెయింటైన్ చేస్తే ఇలా దొరుకుడు ఏడుచుడు కష్టం ఉండదు పాపం. సో మీరు ఆలోచించండి. ఖచ్చితంగా మేం వెరీ హానబుల్గా మంచి వెహికల్స్ ఇస్తున్నాం, డీజిల్ వెహికల్స్ ఇస్తున్నాం, 25 మైలేజ్ ఉండేటట్టుగా, ఎయిర్ బ్యాగ్స్ ఉండేటట్టుగా, మీరు మళ్ళీ అమ్ముకుంటే పోయేటట్టుగా. కాగితాలు కూడా మేమే ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేసినాం, ఎన్ఓసీలు మేము ఇవ్వడానికి, మళ్ళీ ఇంకోటి ఇచ్చి లేకుండా. సో ఈ బండి ధర నేను కింద పెడతా డిస్క్రిప్షన్లో. 2017 సియాజు 3.5 లక్షలు అనుకుంటున్నాం. వీడిఐ కాబట్టి ట్యాక్స్ ఓన్లీ 55,000 వస్తుంది. సో వాళ్ళు మన మంత్రిని కాన్ఫరెన్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ లీడర్స్ వాళ్ళు వచ్చిండ్రు. సో థ్యాంక్ యూ, నమస్తే, జై తెలంగాణ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.